ముందే రాష్ట్రమంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒక మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హైయెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమయ్యా అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అఘాయిత్యం కానీ ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురైంది. ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా? నిన్న అనంతపురంలో జరిగింది చూసిన, వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన ఒక అమ్మాయి దళిత బాలిక, ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన 6-7 రోజులు కూడా ఏం తెలియదు. ఆఖరికి ఎక్కడో చోట దొరుకుతుంది బడి, దొరికా కేసు బుక్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు. చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు. ఆయనకు కావాల్సింది ఇదిగో ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుంటూ పోయినా పట్టుకొని రావాలా, ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా, అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి. వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు? ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా, లేకుంటే వాడు డిఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలా, కమ్మోడికి పుట్టావా లేదా అని తిట్టాలా. ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు? ఈయనే పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు ఉంటుంది. సో దీన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి చర్యలో పాలకుడుగా ప్రతి ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరు తీసుకున్న దాంట్లో 50% పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలను మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకు చెప్పి రావలేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం. దయచేసి గమనించండి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళు చేయాల్సింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా? ప్రజలు ఆలోచించాలా. ఇంతకంటే దుర్వినియోగమే ఉంటుంది. దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది? ఇంతకుముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది. మేబీ టెక్నికలీ ఎన్నికలు 5 ఏళ్ళు కాబట్టి వాళ్ళు ఉండొచ్చాము. బట్ దట్స్ నాట్. కానీ నువ్వు ప్రభుత్వంగా ఫెయిల్ అయిపోయారు. 1 ఇయర్లోనే ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నాట్ ఓన్లీ ప్రామిస్లు నిలుపుకోలేదని కాదు, వచ్చిన తర్వాత పాలించే పద్ధతిలో కూడా అరాచకమే ఉంది తప్ప పాలించాలనే తపన కానీ, సమర్థమైన పాలన అటు చేసి ఆ తపన కానీ, అసలు అవసరం పాలకులుగా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కానీ వాళ్ళు భావించట్లా. సో మా థియరీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం, క్వశ్చన్ చేయకుండా రేజ్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో, దుడ్డు కర్రతో ఎట్లా బాగుతామో, ఇంకోటి మాట్లాడాలంటే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది. దాని పరాకాష్ఠగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్లో కనపడుతుంది. ఇది ఈ ప్రమాద గంటికలు ఇవి ఒకరికి కాదు, ఎంటైర్ మీడియాకు, జర్నలిస్టులకు
అందరికీ ఇదే. ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నా మేము సహించము. మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారినో ఆ ప్రభుత్వమే తప్ప ఇంక వేరే ఏది లేదు ఇక్కడ ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. బట్ అది నిలబడదు. కానీ ఈ ఈ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారో ఆ పరిస్థితి క్రియేట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది. దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కంటే అది వేరే విషయం. కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ. ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు. ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొంతెత్తాల్సిన అవసరం లేదు. గొంతెత్తే అవకాశం ఉందనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది. దీన్ని మేము సహించామనే ఇది రిప్లై బదులు మన సివిల్ సొసైటీ నుంచి, మేధావుల నుంచి, మీడియా నుంచి, జర్నలిస్టుల నుంచి ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.